లేకపోతే డిజిటల్ ప్రెస్ అని పిలవాలో లేకపోతే డిజిటల్ రివ్యూవర్స్ అని పిలవాలో ఏదో అర్థం కావడం ఈ మధ్య చిన్న కాంట్రవర్సీ వచ్చింది. మిమ్మల్ని దుయ్యపట్టారని చెప్పి మీరు కోపడ్డారని చాలా కాంట్రవర్సీ వచ్చాయి. ఎనీవే మీతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే పెద్ద సినిమాలు మీరు పెద్దగా ఎఫెక్ట్ చేయలేకపోవచ్చేమో కానీ మనలాంటి కష్టపడి తీసే సినిమాలు డెఫినెట్గా మీరు ఎఫెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక మాటలో మీరు ఇది సాంకేతిక విలువలు అంత పెద్దగా లేదు, అంత గొప్పగా లేదు, రిచ్గా తీయలేదు, అది మీరు రాయొచ్చు. అది నిజం కావచ్చు, కానీ కథ బాగుంది, ఒకసారి ట్రై చేయండి ఒక మాట అంటే ఇటువంటి సినిమాలకి ఇట్ విల్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బి లీనియంట్. కొంచెం మా మీద కూడా దయ చూపించండి. ఎందుకంటే ఈ మంచి సినిమాలు ఒక దృక్పథంతో, ఒక మంచి ఆలోచనతో ఒక చిన్న సినిమా తీయాలి, మంచి సినిమా తీయాలి, ఒక విభిన్నమైన కథతో తీయాలి అని ఒక ప్రొడ్యూసర్ డబ్బులు రిస్క్ చేసి ఒక కొత్త ప్రొడ్యూసర్ అప్రోచ్, కొత్త డైరెక్టర్ అప్రోచ్ అయ్యి బాబు దగ్గర ఏదైనా కొత్త థాట్స్ ఉంటే మనం చేద్దాం సినిమా అని శంకర్ గారు అనడం, మహేంద్ర గారు ఇటువంటి కథ ఇవ్వడం. సో ఇవన్నీ మంచి విషయాలు సినిమా ఇండస్ట్రీకి. రామానాయుడు గారు ఎప్పుడు అంటుండేవాళ్ళు, పెద్ద సినిమాలు హిట్ అయితే ఇండస్ట్రీ బాగుపడదు, చిన్న సినిమాలు సంవత్సరానికి ఒక 5-6 హిట్ అయితే ఇండస్ట్రీ చాలా బాగుంటుందని. సో అలా మీరు దయచేసి చిన్న సినిమాలను ప్రోత్సహించాలి. ఇంకో విషయం ఏంటంటే పరుచూరి గోపాలకృష్ణ గారు మాట్లాడడం కంటే ముందే నేను మాట్లాడడం బెటర్. ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి ఏముండదు. నేను ఒక విషయం గట్టిగా నమ్ముతాను, సినిమా చూసిన వాళ్ళు మాట్లాడాలి, చేసిన వాళ్ళు మాట్లాడకూడదు. సో మేము సినిమా చేసాం కాబట్టి చూసి మీరు మాట్లాడండి. మేము కష్టపడ్డాం, అందరికంటే ఎక్కువ మా డైరెక్టర్ కష్టపడ్డాడు. ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు సార్ మీరు బాగా చేశారంటే దాన్ని చాలా క్యాజువల్గా తీసుకొని బాగా ట్రై చేశానని అంటారు. కానీ నేను నా జీవితాంతం చెప్పే ఒకే మాట, మా డైరెక్టర్ చెప్పేది నేను చేశానని చెప్తాను. సో నాకు ఎవరు బాగుందన్నా బాగలేదన్నా మొత్తం బాగా నేను డైరెక్టర్ వదిలేస్తాను. సో దానివల్ల నాకు క్రెడిట్ అయినా టిట్లు అయినా సరే రిఫ్లెక్ట్ చేయగలుగుతాను. ఇది మంచి సినిమా నేను అనుకుంటున్నాను. మంచి సినిమాని ఫీల్ అయ్యి మేమందరం చేసాం. ముఖ్యంగా హీరో త్రిగుణ్ వెరీ హార్డ్ వర్కింగ్ ఫెలో. తను సెట్లో నేను తన సిన్సియరిటీ కానీ తన లైన్స్ తను నేర్చుకోవడం కానీ ఎఫర్ట్లెస్లీ మాట్లాడాలి. ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద డైలాగ్ అండి, కోర్టు రూమ్ డ్రామా కాబట్టి కట్ షాట్లు కానీ ఈ బిల్డప్లు కానీ ఎక్కువ లేవు. ఎక్కువ ఎమోషన్స్, ఫోర్స్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి. దాన్ని తను ఎఫర్ట్లెస్ గా చేయడం నాకు చాలా చాలా ముచ్చటేసింది నాకు. ఎందుకంటే నేను కూడా హీరోగా యాక్ట్ చేశాను, నేను తపనపడ్డాను, తాపత్రయపడ్డాను, కష్టపడ్డాను. అదే కష్టం ఒక యువ హీరో చేసేటప్పుడు తాను ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఈక్వల్ గా చేస్తున్నప్పుడు నేను ఐ ఫెల్ట్ రియల్లీ నైస్. అండ్ మనసారా నేను తను బెస్ట్ విషెస్ అనుకోండి, బ్లెస్సింగ్ అనుకోండి, మనసారా తను బ్లెస్ చేస్తున్నాను. ఎందుకంటే తను హీరో కావాలనుకోవడం కంటే ఒక మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయం తనలో ఎక్కువ ఉంది. సో దానికి నేను తను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ కోవ కింద వచ్చిన హీరోలో నేను ఒకటిని నేను అనుకుంటున్నాను. సో నేను హీరో కానీ విలన్ కానీ కమెడియన్ కానీ ఏదైనా సరే వాడు బాగా చేస్తారా అని ఒక మాట్లాడితే చాలని నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఇప్పుడు అనుకుంటున్నాను. తనకి మంచి నటుడు అనేది ఎప్పుడు తనకి శ్రీరామ రక్ష. తను చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సూపర్ స్టార్ అయినా ఏదైనా సరే మంచి నటుడు అనేది ఒక ఆర్టిస్ట్ కి ఎప్పుడు ఉండాల్సిన ఒక బేస్. ఆ బేస్ మీద తను ఎంతైనా బిల్డప్ చేయగలడు. సో విష్ ఆల్ ది బెస్ట్. సో ఈ సినిమా కూడా నేను ఎక్కువ మాట్లాడుకుంటే ఈ సినిమా కూడా ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. కౌశిక్ నాకు బాగా ఫ్రెండ్, చాలా సంవత్సరాలుగా తెలుసు. తన అప్స్ అండ్ డౌన్స్, హైస్ అండ్ లోస్ అన్ని చూశాను నేను. కానీ ఈ రోజు ఇటువంటి మంచి పొజిషన్ ఉన్నప్పుడు నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ స్టేజ్ మీద తను చూస్తున్నప్పుడు ఐ ఫీల్ రియలీ ప్రౌడ్. సో అందరి గురించి చెప్పాను అనుకుంటాను. మా గురువు గారి గురించి అసలు చెప్పక్కర్లేదు. ఆయన దగ్గర నేను కొంచెం యాక్టింగ్ నేర్చుకున్నాను. కొంచెం ఎందుకు అంటున్నానంటే ఆయన స్టైల్ వేరే, ఆయన వాయిస్ వేరే, ఆయన బేస్ వేరే, ఆయన వీరావేశాలు వేరే. కానీ ప్రేమ విజేత అనే సినిమాలో ఆయన దగ్గర నుంచి నేను చాలా చాలా నేర్చుకున్నాను. అంటే ఒక మాస్ హీరో ఎలా బిహేవ్ చేయాలి అప్పటి వరకు నాకు ప్రామిస్ గా తెలియదు. ఏబిసిస్ నేర్పించింది మా గురువు గారు. సో ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. తర్వాత మళ్ళీ మాస్ హీరో సినిమాలు చాలా చేయగలిగారంటే దానికి కారణం, దానికి పునాది, దానికి బేస్, దాని గురువు గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాను దయచేసి బ్లెస్ చేయండి. రివ్యూవర్స్
ప్లీజ్ అనుకరించండి అండ్ విష్ us all the best, wish this team all the best. Thank you. థ్యాంక్ యూ సార్. 22nd డెఫినెట్లీ చాలా మంది మన సినిమా గురించి మాట్లాడతారు. ట్రైలర్ చూడగానే మాకు అనిపించేసింది. అండ్ ఇప్పుడు మా హీరో మాట్లాడతారు. ద ఫేస్